హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇప్పుడే మత్తు బదలరా 2 సినిమా చూసొస్తున్నాను. ఇంకా సినిమా ఎలా ఉంది అంటే, అరే భయ్యా, ట్రైలర్ కట్ ఎంత ఎక్సలెంట్గా ఉందో, సినిమా దానికంటే బాగుంది. అండ్ సత్య ఈ పేరు ఇక నెక్స్ట్ కమీడియన్స్, ఫ్యూచర్ జనరేషన్స్లో ఇక బెస్ట్ కమీడియన్ ఇప్పటి నుంచి చూస్తే మాత్రం ఇంకా సత్యనే. హీ విల్ రూల్ ద వరల్డ్, అది కూడా ఎస్పెషల్లీ ఇన్ కామెడీ. అండ్ కమింగ్ టు స్టోరీ, మనకి ఆల్రెడీ మత్తు బదలరా పార్ట్ 1 ఏదైతే ఉందో, స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని రిఫరెన్సెస్ అక్కడి నుంచి తీసుకొని అజయ్ గారిని ఇన్వాల్వ్ చేయడం కానివ్వండి. అండ్ ఆ స్టార్టింగ్ పాయింట్లో మనకి ఒక వాచ్మెన్ ఉంటాడు, అతన్ని ఇన్వాల్వ్ చేసి స్టోరీ అంతా రివాల్వ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కామెడీ అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు కూడా మనకి ట్రైలర్లో చూపించినట్టు హీరో అండ్ సత్య ఇద్దరు కూడా హీ టీంలో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ దానికి సంబంధించి కిడ్నాప్స్ రెగ్యులర్గా అవుతున్న కొద్దీ హీ టీమ్ రెజల్యూషన్ ఏంటంటే కిడ్నాప్స్ అయిన వాళ్ళందరినీ కూడా కాపాడడం అనమాట. బట్ ఇంటర్వెల్ నుంచి స్టోరీ ఇంకొక డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక కిడ్నాప్ కేసు సాల్వ్ అవుతున్నప్పుడు హీరో అండ్ సత్య ఇద్దరు ఫ్రేమ్ అవుతారు. సో ఎలా ఫ్రేమ్ అవుతారు, ఎవరు ఫ్రేమ్ చేస్తారు, అండ్ ఆ సస్పెన్స్ని వీళ్ళు యాక్చువల్గా మళ్ళీ ఎలా చేజ్ చేస్తారు, ఆ మిస్టరీని ఎలా ఎవరు ఫ్రేమ్ చేస్తారు అనేది బయటికి ఎలా తీసుకొస్తారు అనేది స్టోరీ అనమాట. ఫైనల్గా వీళ్ళు ఎలా సేవ్ అవుతారు అనేది స్టోరీ. కానీ చెప్తున్నాను కదా, యాజ్ యూజువల్ సత్య చింపవతలు పడేసిండు. అండ్ మేము యాక్చువల్గా ఈ మూవీకి ఏ రేటింగ్ కూడా ఇవ్వము, ఎందుకంటే రేటింగ్ ఇచ్చి మూవీ మజా స్పాయిల్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఒక్కసారి హ్యాపీగా ఫుల్గా నవ్వుకోవడానికి మనము ఈ మూవీ హ్యాపీగా చూసేయచ్చు. అండ్ కమింగ్ టు క్యారెక్టర్స్, ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. అండ్ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ని ఏం యాడ్ చేయలేదు. ఉన్న కొంతమందిలోంచే వాళ్ళు ప్లాట్ అనేది బాగా రాసుకున్నారు. స్టోరీ రైటింగ్ చాలా బాగుంది. అండ్ వెన్నెల కిషోర్ పాయింట్ కూడా బాగా యాడ్ అయింది. అండ్ అది కాకుండా మనకి ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ రావడం సెకండ్ హాఫ్లో బాగా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒక పాయింట్ తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే, ఎవరు యాక్చువల్గా వీళ్ళని ఫ్రేమ్ చేస్తారో మనకు తెలియదు అనమాట. సో మనకి కొంచెం తెలిసిన స్టోరీ అయినా సరే స్క్రీన్ ప్లే బాగా రాసుకొని కామెడీ టైమింగ్స్ దాంట్లో మిక్స్ చేయడం వల్ల చాలా బెటర్గా అనిపిస్తుంది స్టోరీ. అండ్ ప్రీవియస్ కళాఖండాలు మన టాలీవుడ్ కంటే పోలిస్తే 1000 times బెటర్ సినిమా. లాజిక్స్ ఏం వెతకకుండా హ్యాపీగా మంచి స్టోరీ కామెడీ కోసం ఈ సినిమా చూసేయచ్చు. సో ఇది మా రివ్యూ. సినిమా అయితే మాకు నచ్చింది, వెళ్ళి తప్పకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ అలానే కొత్తగా మా ఛానల్ పెట్టాము, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. అండ్ మాకు ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఏదైనా ఉంటే కూడా డెఫినెట్గా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్రీవియస్ రివ్యూస్ అన్నీ కూడా మేము పెట్టాము, మూవీ కానివ్వండి, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ అన్నీ కూడా వాచ్ చేయండి అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.